సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్న విషయాన్ని రాజకీయ నాయకులకు చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రేపు ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు ముఖ్యమంత్రి రేపు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పడు. చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించి ఏ ఆఫీసర్ కూడా మొబైల్ ఫోన్స్ ట్యాప్ చేయడు. రెండోది, ఒక్క ఆఫీసర్ తీసుకునే డెసిషన్ కాదు అది, 6 మంది ఆఫీసర్లు తీసుకోవాలని మనం ఇంతకుముందు ఇదే స్టూడియోలో మాట్లాడుకున్నాం. సో నేను మేడిగడ్డకు ట్యాపింగ్కు సంబంధం ఉందా లేదా అనేది పక్కకు పెడితే, ఆ పేలుళ్ళ శబ్దం వినిపించిన తర్వాత ఆ చుట్టుపక్కల జరిగిన ఏ గోకుల్లుంబిని జరిగినా ఏది జరిగినా కూడా మేము అదే చేస్తాం. అవును, వెంటనే అక్కడున్న సెల్ ఫోన్ డంప్ అంతా కూడా తీసుకుంటారు. తీసుకొని కాల్ డీటెయిల్స్ డంప్ తీసుకొని ఒక 3, 4, 5, 10, 15, 20 రోజులు, నెల రోజులు డంప్ తీసుకొని ఎవరైనా అగంతకులు తచ్చాడినరా, ఇక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా, ఎక్కడెక్కడ వస్తున్నాయి కాల్స్, ఇంత ముందు నుంచి ఇక్కడ ఎవరైనా మాట్లాడుతున్నారా, ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరైనా దుర్మార్గంగా మాట్లాడుతున్నారా, వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడమని చెప్పిన. నేను ఒక పోలీస్ ఆఫీసర్కి అదే చెప్పిన. సో అందుకొరకు చూడడంలో తప్పలేదు. నా మొబైల్ ఫోన్ డీటెయిల్స్ కూడా తీసుకోండి, తప్పే ఉన్నాయి. ఆ రోజు నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నాను. అంటే ఫైనల్గా ఇష్యూ తేలాలి, బయటకు రావాలంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కమిషన్ చేశారు. ఆ కమిషన్ ముందు ఏమైనా చెప్పారా మరి? ఇది పోనీ చాలా కేసీఆర్ గారు, హరీష్ గారు చెప్పారు. కళ్యాణ్ గారు చాలా మంచి ప్రశ్న. నిజానికి కమిషన్ ఏర్పాటు చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఆ కమిషన్ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్న కారణాలే తప్పు. అవును, కమిషన్లో పీసీ ఘోష్ గారు, జస్టిస్ పీసీ ఘోష్ గారికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, వీటికి ఎక్కడెక్కడ నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏంది, ఆనాడు మంత్రుల పాత్ర ఏంది, క్యాబినెట్ పాత్ర ఏంది, ఇంజనీర్ల పాత్ర ఏంది, డిజైన్ల లోపాలు ఏమైనా ఉన్నాయా, అవి ఉన్నాయా, వాటి చుట్టే తిప్పిండ్రు తప్ప అసలు ఆ బ్లాక్ నెంబర్ 7 అంత పెద్ద ప్రాజెక్టులో 87 పైర్లు అంటే 87 పిల్లర్లు 1.52 కిలోమీటర్ల ప్రస్తావన రాలేదు అక్కడ. అసలు దాన్ని ప్రస్తావన రాలేదండి. అదే మీరు తేవచ్చు కదా. కేసీఆర్ గారు, హరీష్ గారు కూడా పోయారు అక్కడ విచారణకి. ఆయన అడిగిన ప్రశ్నలకే ఆన్సర్లు చెప్పాలి మనం. పీసీ ఘోష్ గారు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చెప్పాలి. ఆయన ఎంతసేపు క్యాబినెట్లో చర్చ తీసుకున్నారా, మీరు ఏమైనా క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది, మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఏం పర్మిషన్లు వచ్చినాయి, మీరేమైనా లెటర్ రాసిండ్రా, మీరు అసలు తుమ్మిడిగడ్డలో ఉండాల్సింది మేడిగడ్డకి ఎందుకు తీసుకొచ్చినారు, ఆ వాటి గురించి అడుగుతున్నారు తప్ప మేడిగడ్డలో ఆ పిల్లరు ఒక్కటే 20, అది కూడా 6 గంటల 20 నిమిషాలకు అత్యంత తక్కువ ప్రవాహం ఉన్నప్పుడు ఎందుకు కూలిపోయిందని ఎన్డీఏసీ వాళ్ళు అడగలేదు, పీసీ ఘోష్ గారు కూడా అడగలేదు. మీరు ఎంతసేపు మాట్లాడుకున్నారు క్యాబినెట్లో, దీని మీద చర్చ చేసిండ్రా లేదా, ఇవి కాదు కదా. అసలు అంత గొప్ప ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ ఎందుకు కూలిపోయింది, ఆ శబ్దాలు ఎందుకు వచ్చినాయి అనేది కదా అడగాలి. పోలీస్ ఆఫీసర్ని పిలవాలిగా పీసీ ఘోష్ గారు.